కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ చైర్మన్ గా నార్ల భువనసుందరి, వైస్ ప్రెసిడెంట్ గా ఆచంట సురేష్ 17 మంది సభ్యులతో ఎన్నికల అధికారి రవికుమార్ సమక్షంలో ఏకగ్రీవంగా బలపరచడం జరిగింది. అనంతరం తుని శాసనసభ్యురాలు యనమల దివ్య ఆశీస్సులు తీసుకున్న నూతన మున్సిపల్ పాలక మండలి తుని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ఇది మంచి తరుణమని తెలిపిన యనమల దివ్య ఇప్పటికే వార్డుకి 10 లక్షల చొప్పున నిధులిచ్చి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని తెలిపిన యనమల దివ్య అభ్యర్థి ఉన్నారు కాబట్టి there will be no election and she shall be declared have been elected. తదుపరి మీరు ప్రతిపాదిస్తున్నారా? బలపరిచేవారు 9వ మెంబర్ అంటే వాసుదేవ శ్రీనివాస్ అంటే బలపరిచేవారు. కాబట్టి మీరు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నారు. సార్ మీరు జరగండి సార్, మీరు రైట్ సార్. శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమైన యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమైన యథార్థమైన సత్యనిష్టలను కలిగించడం, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించడనియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడనియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కొరకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా నన్ను నియమించడం జరిగింది. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు జేసీ గారిని అబ్జర్వర్గా నియమించడం జరిగింది. ముందుగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, గౌరవ సభ్యులకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నాకు సభ్యులు కూడా కనిపించట్లేదండి. కమిషన్ మెంబర్ గారితో కలిపి 15 ఆల్మోస్ట్ మనం కోరం రీచ్ అయ్యాం కాబట్టి ముందుగా నిబంధనల ప్రకారం చైర్పర్సన్ ఎన్నిక జరపాల్సి ఉంది కాబట్టి చైర్పర్సన్గా ఎవరిని ప్రతిపాదిస్తున్నారో దయచేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే,
చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం జరిగింది. చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఆల్రెడీ ఒక వైస్ చైర్మన్ ఆల్రెడీ ఉన్నారు రూపాదేవి గారు. ఇవాళ చైర్మన్ ఇంకొక వైస్ చైర్మన్కి ఎన్నికలు జరిగాయి. దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు, అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు, ఆచంట సురేష్ గారు. వీళ్ళిద్దరికీ కూడా నాకు కంగ్రాచులేషన్స్. వీరిద్దరికీ కూడా వీరిద్దరూ తుని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఎక్స్ ఒఫీషియల్ మెంబర్గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా, తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అది చూసి వీళ్ళందరూ కూడా, వీటితో పాటు 15 మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు 17 మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి. ఇది నేను విజయంగా కాదు, ఒక బాధ్యతగా భావిస్తున్నాను. మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇప్పుడే నేను వచ్చిన ఒక 10 నెలల నుంచి చూశారు, ఎమ్మెల్యే అయిన 10 నెలల నుంచి చూశారు మీరు. రాజా పార్క్ కాంపౌండ్ వాల్ కానీ, దాని మోడర్నైజేషన్, రాజా పార్క్ మోడర్నైజేషన్ కానీ, అలాగే ఉప్పర్గూడెంలో రోడ్స్ కానీ, అలాగే రామకృష్ణానగర్లో రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి. రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి. శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం. ఇప్పుడు కొత్త హయాం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము. అలాగే మొన్న నారాయణ గారు, మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు 3 కోట్ల వరకు ఇచ్చారు. మనం ఉన్న 30 వార్డులకి తలా ఒక 3 లక్షలు ఇచ్చాం. మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి, మంచి అభివృద్ధి పనులు చేసి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో, అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వామి అయ్యి మీరందరూ కూడా మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ కూడా ఒక 3 లక్షలు ఇచ్చి వాళ్ళ వార్డు మెరుగుపరచుకోవాల్సిందిగా మేము అందరం కోరాము. వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు. అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. తుని నియోజకవర్గం అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం రెండు సమానం, రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తున్నాం. మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పనిచేస్తాము. వీరందరూ కూడా వచ్చారు. మేమంతా కలిసి పనిచేసి తునిని ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తాం మేమంతా కూడా. థ్యాంక్ యూ. ముందు చేయబోయే పనులు ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి డంపింగ్ యార్డ్ ఆల్రెడీ సైట్ చూడటం జరిగింది. ఆ డంపింగ్ యార్డ్ నేనైతే ఎలక్షన్లో ఏదైతే ప్రామిస్ ఇచ్చానో ఆ డంపింగ్ యార్డ్ తప్పకుండా పూర్తి చేస్తాము. అలాగే రోడ్డు విస్తరణ అన్నారు, అది కూడా కన్సిడరేషన్లో చూస్తాం. మెయిన్ డంపింగ్ యార్డ్, శానిటేషన్ అనేది నా ప్రయారిటీ. ఫస్ట్ రాగానే వారిని కోరింది నేను ఏంటంటే డీసిల్టేషన్. మొన్న మీరు చూశారు, మొన్న మెయిన్ రోడ్ దగ్గర చంద్ర బ్రదర్స్ దగ్గర డీసిల్టేషన్ ఆ కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పాను. ఇప్పుడు వారి కొత్త హాయం వచ్చింది కాబట్టి వారు అది ఇమీడియట్గా టేకప్ చేస్తారు వారు. అలాగే వార్డు కూడా మన మినిస్టర్ గారు నారాయణ గారు ఏదైతే 3 కోట్లు ఇచ్చారో